भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी गाరి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం ఓట్లు తగ్గిన ఒక వర్గం ఓట్లు ఎట్లా పడగాను నాకు ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. నేను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఒకరు ఓట్ల కోసం పాకాడే వ్యక్తి నేను కాదు. నాకు ఓటేసే వాళ్ళందరూ కూడా గౌరవిస్తా, నాకు ఓటైన వాళ్ళందరూ కూడా సన్మానిస్తా, వాళ్ళని కూడా నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక వర్గం అంతా ఒకటై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడగొట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గం ఓట్ల కోసం కక్కుర్చిపడ్డారు. వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేశారు. ఇవాళ నేను ఆ రోజు చెప్పినా, ఇప్పుడు ఓడిపోయినా కావచ్చు, కానీ నేను ఓడిపోయినా గెలిచిన ధర్మం కోసం పనిచేసే వ్యక్తిని, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి కన్వీనర్కి వచ్చి తురుకోలందరూ ఒకటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి, బండి సంజయ్ గలీజ్ గాడన్న కేసీఆర్ ఎంత గలీజోడో గుర్తించి అలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా వేసిన పార్టీ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని గుర్తుంచుకోవాలి కేసీఆర్. కానీ పక్క ఒక వర్గం వాళ్ళు ఓడగొడితే ఇంకో వర్గం వాళ్ళు కరీంనగర్ పార్లమెంట్ లో గెలిపించి రాలేదా? పోయినసారి అదే జరిగింది, ఈసారి అదే జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆ రెండు పార్టీలు వాళ్ళని ఓట్ బ్యాంక్ అని చూస్తున్న విషయాన్ని వాళ్ళు ఆలోచించాలి. హిందూగాళ్ళు బొందుగా కేసీఆర్ కపే బొందబెట్టి కేసీఆర్ పార్టీని బొందబెట్టారు. కేసీఆర్ రికార్డు బద్దలు కొట్టాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ కొట్లాడితే కేసీఆర్ కంటే ఎక్కువ నాకు వచ్చింది. వాళ్ళ కేసీఆర్ కంటే ఎక్కువ మెజార్టీ, వినోరావు కంటే ఎక్కువ మెజార్టీ నాకు వచ్చింది వాళ్ళ. కాబట్టి దమ్మేందో చూపెట్టారు, ఓటు బ్యాంకు దమ్మేందో చూపెట్టారు వాళ్ళు. ఓటు బ్యాంక్ దమ్మేందో చూపెట్టారు కన్వీనర్ నియోజకవర్గంలో. కాబట్టి ఆ రెండు పట్ల మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని వర్గాలను సమానంగా చూడండి. ఒక వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే ఫలితాలు ఇట్లుంటాయి. ఒక వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు నేను, కానీ అన్ని వర్గాలను సమానంగా చూడమంటున్నా. నా వర్గాన్ని వ్యతిరేకిస్తే పక్కా వ్యతిరేకిస్తా, నేను పక్కా వ్యతిరేకిస్తా. అన్ని వర్గాలను సమానంగా చూడాలి నేను అంటున్నా. కానీ కాసేపు జెండా కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, ఈ దేశం కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం రావడం కోసం పక్కా పనిచేస్తాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం, మోడీ రాజ్యం.